ప్రియతమా ఇది నిజం, ఇది మనసు పడిన విరహవే. ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారా, లవ్ లిరికల్లో ఒక వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లంలో మీట్లో తీసిన ఫుల్ స్క్రీన్ అయితే చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించడం చేస్తే ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ సెలెక్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రో దాంట్లోకి వచ్చేసి బిగ్నర్ పైట్ ఓపెన్ చేసుకోండి. ఇలా బిగ్నర్ పైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత లిరికల్ అనేది ఇలా యాడ్ చేసి ఉంటాను. బిగ్నర్ కానీ ఇలా యాడ్ చేసి ఉంటాను. మీరు స్టార్టింగ్ బిగ్నర్ దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మీ ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా ఫొటోస్ మీద క్లిక్ చేసుకుని ఫిల్ కాంపిటీషన్ ఇలా $3 మీద క్లిక్ చేసి ఫిల్ కాంపిటీషన్ ఏరియా ఎత్తేసేయండి. ఇలా రెడ్ మార్క్ ఎక్కడ ఉంటుందో అక్కడ యాడ్ చేసుకుని లాంగ్ ప్రెస్ చేసేసి ఇలా టెస్ట్ కింద అనేది ఇలా పెట్టేస్తున్నాను. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసి $3 నుంచి ఫిల్ కాంపిటీషన్ వచ్చేసి ఇలా రెడ్ మార్క్ ఉంటుందో అక్కడ అనేది ఇలా ఫోటో టెస్ట్ కిందకి అనేది ఇలా పెట్టేసుకునండి. ఫోటో అనేది మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసి కొంచెం జూమ్ పెన్ చేసుకొని మళ్ళీ రెడ్ మార్క్ దగ్గరగానే యాడ్ చేసి లాంగ్ ప్రెస్ చేసేసి టెస్ట్ కిందకి అనేది ఇలా పెట్టేసుకునండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసేసి మళ్ళీ జూమ్ పెన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ రెడ్ మార్క్ దగ్గరికి యాడ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసేసేయండి. ఇలా టెస్ట్ కిందకి పెట్టేసుకునండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసి మళ్ళీ జూమ్ పెన్ చేసుకునండి. ఇలా జూమ్ పెన్ చేసి మళ్ళీ ఫోటోని యాడ్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పని ప్రింట్ చేసుకుని మన టెస్ట్ కింద అనేది ఇలా కింద పెట్టేసుకోండి. మన ప్లస్ ఐకాన్ మన మీడియా ఇలా 1/1 ఫొటోస్ అనేది ఇలా కిందకి పెట్టేసుకోండి. ఇలా టెస్ట్ కిందకి అనేది ఇలా పెట్టేసుకోండి. ఇలా డబల్ టెస్ట్ ఉంటుంది. ఇలా డబల్ టెస్ట్ కింద అనేది ఇలా పెట్టేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో కానీ యాడ్ చేసేసేయండి. ఇలా ఈ ఫోటో కానీ యాడ్ చేసి మళ్ళీ జూమ్ పెన్ చేసి ఇలా రెడ్ మార్క్ దగ్గరికి యాడ్ చేసి లాంగ్ ప్రెస్ చేసేసి టెస్ట్ కిందకి ఇలా పెట్టేసుకుని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా ఇంకో ఫోటో కానీ యాడ్ చేసేసేయండి. ఇలా జూమ్ పెన్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా పని ట్రిమ్ చేసుకుని లాంగ్ ప్రెస్ చేసేసి టెస్ట్ కిందకి అనేది ఇలా 1/1 ఫొటోస్ కానీ మీ ఫొటోస్ ఎన్ని ఫొటోస్ అంటే అన్ని ఫొటోస్ అనేది యాడ్ చేసేసేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అనేది ఇలా యాడ్ చేసి మళ్ళీ జూమ్ పిన్ చేసుకొని ఇలా లాస్ట్ బిగ్నర్ దగ్గరికి ఇలా యాడ్ చేసుకోండి. టెస్ట్ కిందకి అనేది నేను ఎలా యాడ్ చేసినారో చూపించినా కదా, మీరు ఇలాగే అన్ని టెస్ట్ కింద అనేది ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసుకోనండి. ఇలా మళ్ళీ మొత్తం యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి సెపరేట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది కనపడుతుంది కదా, టెస్ట్ కనపడుతుంది కదా, టెస్ట్ మీకు క్లిక్ చేసి ఆరో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది కదా, కాపీ లేయర్ ఎత్తేసేయండి. ఇలా కాపీ లేయర్ ఎత్తేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి పీక్ మార్క్ పైట ఓపెన్ చేసుకునండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత టెస్ట్ మీకు క్లిక్ చేసి ఆరో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది కదా, పేస్టల్ పక్కన ఆరో మార్క్ కనపడుతుంది, కలర్ ఇలా చేసుకుని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది ఇలా పర్ఫెక్ట్గా ఇలా వచ్చేస్తుంది. ఇలా మళ్ళీ టెస్ట్ మొత్తానికి ఒక్కసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకునే అవసరం లేదు. ఇలా టెస్ట్ మొత్తానికి అనేది ఇలా పేస్ట్ చేసేసేయండి. ఇలా నేను ఎలా పేస్ట్ చేసినానో మీరు కానీ అలాగే పేస్ట్ చేసేసేయండి. ఇలా టెస్ట్ కనపడతాము. టెస్ట్ మీకు క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే పేస్ట్ స్టైల్స్ వచ్చేసేయండి. ఇలా అన్ని టెస్ట్ అనేది ఇలా పేస్ట్ స్టైల్స్ అనేది వచ్చేసేయండి. నేను ఎలా పేస్ట్ చేస్తున్నానో మీరు కానీ అలాగే పేస్ట్ స్టైల్స్ అనేది వచ్చేసేయండి. ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ ఇలా అన్ని టెస్ట్ అనేది ఇలా పేస్ట్ స్టైల్స్ అనేది వచ్చేసేయండి. నేను ఎలా యాడ్ చేస్తున్నా మీరు కానీ అలాగే యాడ్ చేసేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా టెస్ట్ మొత్తానికి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ సెపరేట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. టెస్ట్ కింద ఇమేజ్ కనపడుతుందిగా, ఇమేజ్ క్లిక్ చేసుకొని మూవ్ అండ్ సెలెక్ట్ వెళ్ళి కీ యానిమేషన్ ఉందో లేదో కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అనేది ఉంది. ఆరో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది కదా, ప్లస్ ఐకాన్ తీసిన తర్వాత పేస్టల్ పక్కన ఇలా ఇమేజ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఆరో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది, కాపీలో తీసేయండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్నర్ పైట ఓపెన్ చేసుకోండి.
ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ బీక్ మార్క్ దగ్గరికి వచ్చేసి ఇలా పైకి పైకి అనేది స్కోర్ చేసి ఇలా ఈ మెయిన్ క్లిక్ చేసి ఏరోమాన్ పక్కన ప్లస్ కనపడుతుంది కదా, పేస్టల్ పక్కన ఏరోమాన్ కనపడుతుంది. కలర్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఇలా ఉంటుంది, టైమింగ్ అని ఆఫ్ చేసుకొని పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. ఇలా వచ్చేసిన తర్వాత ఇమేజ్ అనేది కొంచెం ఇలా జూమ్ అనేది మీ ఫేస్ కనిపించేలాగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. 2 ఫింగర్స్తో అనగానే ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. మళ్ళీ ఒక్క ఫోటో వదిలేసి ఇంకో ఫోటోకి అనేది పేజ్ చేసేసేయండి. 4.25 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. ఈ ఫోటో అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి 2 ఫింగర్స్తో ఇలా జూమ్ పెన్ చేసుకోండి ఫొటోస్కి అనేది. మళ్ళీ ఈ ఫోటో వదిలేసి మళ్ళీ ఇక్కడ 10.09 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి పేజ్ చేసేసేయండి. ఇలా మీకు అడ్జస్ట్మెంట్ అయింటే అడ్జస్ట్ అయిన ఫొటోస్ అనేది ఏం టచ్ చేయకండి, అడ్జస్ట్మెంట్ అనేది ఇలా చేసుకోండి. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ వేసి మళ్ళీ 12.20 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఈ ఫోటోకి పేజ్ చేసేసేయండి. ఇలా ఒక్క ఫోటో వదిలేసి ఇంకో ఫోటోకి అనేది పేజ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ వేసి మళ్ళీ ఈ ఫోటోకి పేజ్ చేసేసేయండి. ఇలా ఈ ఫోటో పేజ్ చేసినారు. మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 17.50 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి పేజ్ చేసేసేయండి. ఇలా ఈ ఫోటోకి ఇలా పేజ్ చేసేసి కొంచెం ఇలా జూమ్ పెన్ చేసుకోండి. ఇలా జూమ్ పెన్ చేసుకొని పర్ఫెక్ట్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ సేఫ్ లైట్ అనేది ఓపెన్ చేసుకొని మళ్ళీ రెండో ఇమేజ్ కనపడతావా, రెండో ఇమేజ్ క్లిక్ చేసుకొని మూవ్ అండ్ డౌన్స్కి వెళ్ళి కీ యానిమేషన్ ఉందో లేదో కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అనేది ఉంది. మళ్ళీ ఆరో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది, కాపీ లేదో తీసేయండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీక్ మార్క్ పైట ఓపెన్ చేసుకోండి. ఇలా ముందుకి స్కోర్ వేసి ఇక్కడ 2.10 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ మెయిన్ క్లిక్ చేసి ఆరో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది కదా, ఇలా పేస్టల్ పక్కన ఆరో మార్క్ కనపడుతుంది. ఇలా పేస్టల్ పక్కన ఆరో మార్క్ క్లిక్ చేసుకొని కలర్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఇలా ఉంటుంది, టైమింగ్ ఆఫ్ చేసుకొని ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా కొంచెం జూమ్ అయి ఉంటుంది. ఇలా కొంచెం సైజ్ అనేది ఇలా సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకునండి. ఇలా సైజ్ అనేది కొంచెం తక్కువ వేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇలా మళ్ళీ ముందుకి స్కోర్ వేసి ఇలా మళ్ళీ 7.80 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చి ఈ ఫోటోకి మళ్ళీ పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసేసి కొంచెం మళ్ళీ జూమ్ అనేది తక్కువ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ ఫేస్ కనిపించేలా పెట్టేసుకోండి. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ వేసి మళ్ళీ ఇక్కడ 12.11 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి పేస్ట్ చేసేసేయండి. ఇలా ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటో కన్నారు కదా, ఆ ఫొటోస్ వదిలేసిన ఫొటోస్ మొత్తానికి అనేది ఇలా పేస్ట్ చేసేసేయండి. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ వేసి మళ్ళీ ఇక్కడ 15.90 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చి ఈ ఫోటోకి పేస్ట్ చేసేసేయండి. ఇలా ఈ ఫోటోకి ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇలా కొంచెం సైజ్ అనేది ఇలా తక్కువ చేసుకొని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ వేసి మళ్ళీ ఇక్కడ 18.11 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి పేస్ట్ చేసేసేయండి. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా కొంచెం సైజ్ అనేది ఇలా తక్కువ చేసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్కి టెస్ట్కి ఇలా అయిపోయిన తర్వాత యానిమేషన్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ వేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.